ఓకే, ప్రియమైన చిన్నమంద ప్రార్థన సహవాస సభ్యులకు, వారు మరి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అతిథులుగా పిలువబడినటువంటి వారు, మరి ఈ సౌండ్ సిస్టంలో వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి, మరి మనం క్రిస్మస్ సెలబ్రేషన్స్ మూడ్లో ఉన్నాం కాబట్టి క్రిస్మస్ గురించినటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఈవెంట్స్ మనం ఒక 10-15 రోజుల నుండి విస్తృతంగా చేసుకుంటూ ఇక పీక్ టైంలోకి వచ్చేసామన్నమాట. సో ఇక 2 రోజుల్లో మనం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాము. ఆ సందర్భంగా ఈ సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసినటువంటి చిన్నమంద ప్రార్థన సహవాసం సభ్యులకు, మరి ఆర్గనైజర్లకు, స్థానికులకు, పిలువబడినటువంటి వారందరికీ కూడా ముందుగా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ, మరి క్రిస్మస్ జరిగిన సంఘటనలో ఒక చిన్న సందర్భాన్ని ఉదాహరిస్తూ మన జీవితాలను కూడా ఆనందమయంగా ముందుకి ఎలా కొనసాగించాలి అనేది మనం చూద్దాం. అంటే నేను బైబిల్ మొత్తము తీసుకొని చదవడానికి ఇష్టపడట్లేదు, కానీ ఒక రెండు భాగాల్లో ఉన్నటువంటి సారాంశము మనకి లూకా సువార్తలో, మత్తయి సువార్తలోనే ఈ క్రీస్తు జనన వృత్తాంతం అంతా ఉంటుంది. అందులో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు పుట్టిన వెంటనే ఆకాశంలో ఒక స్పెషల్ స్టార్ కనపడుతుంది. ఈ స్పెషల్ స్టార్ ప్రపంచం అంతా కనపడుతుంది. మరి యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి సమయంలో ప్రజాసంఖ్య రాయబడతా ఉంటుంది. చాలా మంది అటు ఇటు ప్రయాణాలు అవుతా ఉంటారు. కొన్ని వందల మంది వారి పేర్లు జనసంఖ్యలో నమోదు చేసుకోవాలని మరి ప్రయాణాలు అవుతూ ఉన్న సందర్భంలో మరి యేసుక్రీస్తు జన్మం జరుగుతుంది. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు పుట్టినరోజునే గొల్లలకు దేవుని దూతలు పరలోక రాజ్యం నుండి దిగి వచ్చి ఆ యొక్క గొర్రెల కాపరులకు కనపడి వారికి విషయం చెప్తారు. బెత్లెహేము పక్కనే ఉన్నటువంటి గొర్రెల కాపరులు. మరి ఈ గొర్రెల కాపరులను యెరూషలేము దేవాలయంలోకి ఏం రానివ్వరు. మనందరికి తెలిసిందే. ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఎప్పుడు గొర్రెల మందులో తిరుగుతూ ఉంటారు. కాబట్టి మరి ఆ వాసనకు రానివ్వరు, అసహించుకుంటా ఉంటారు. దూరంగా పడి అంటూ ఉంటారు. కానీ వాళ్ళు చేసేటువంటి ఒక మంచి పని ఏంటంటే, ఆలయంలో బలి అర్పించడానికి మరి ఈ గొర్రెలను సిద్ధపరుస్తూ ఉంటారు. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు పుట్టిన వెంటనే దేవుని దూతలు వచ్చి ఆ గొర్రెల కాపరులకు ఎందుకు కనపడతారంటే, మీరు ఇక ఈ యొక్క పని చేయాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ఆల్రెడీ జన్మించాడు. ఆనవాళ్ళు చెప్తారు, పశువుల తొట్టిలో కొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండట మీరు చూచెదరు. అది సారాంశాలన్నీ మనం కొన్ని వందల సార్లు ధ్యానం చేసాం, మనం తెలుసుకున్నాం. మరి ఆ సమాచారాన్ని గొర్రెల కాపరులకు తెలియజేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక బలి అర్పించడానికి యేసుక్రీస్తు వారు ఆల్రెడీ జన్మించారు. కాబట్టి ఇక మీకు ఇటువంటి మరి అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉండవలసిన అవసరం ఉండదు. పాప పరిహారార్థము యేసుక్రీస్తు వారు శిలువలో రక్తము చిందించబోతున్నారు. కాబట్టి సంతోషించండి. ఇంకా అప్పటి నుండి ఆలయంలో యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మరి గొర్రెల కాపరులు వెంటనే వెళ్ళి దర్శించుకుంటారు, పూజిస్తారు, చూస్తారు. మొట్టమొదటగా దర్శించినటువంటి వారు గొర్రెల కాపరులు దర్శించిన తర్వాత ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాన్ని చూసి ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి జ్ఞానులు, మహామహా శాస్త్రవేత్తలు ఏదో జరిగింది అని వెంటనే ఆ తారను గురించినటువంటి రీసెర్చ్ చేస్తారు. మరి గ్రంథాలన్నీ పరిశీలిస్తారు. కేవలం ఇజ్రాయేలీలు, యూదులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి మేధావులందరూ మరి ఆ తారని వెంబడిస్తూ
మరి యెరూషలేముకు వచ్చారు. ఆ తర్వాత మరి తార యేసుక్రీస్తును చూపించడానికి నడిపించింది. కాబట్టి ఈ లోకంలో నాయకులుగా ఉన్నవారు, తారలుగా మేము గొప్ప అని చెప్పుకునేటువంటి ప్రతి వారు చేయవలసిన పని ఏంటంటే యేసుక్రీస్తును చూపించాలి. ఆ మహానక్షత్రాన్ని చూసినటువంటి జ్ఞానులు తారను వెంబడించి ఒక సంవత్సరం తర్వాత యేసుక్రీస్తు వారిని కేవలం చూడాలని రాలేదు, యేసుక్రీస్తుని చూచి పూజించి మరి బహుమతులు సమర్పించడానికి వచ్చారు. చాలా మంది చూశారు ఆ తారను, కానీ ఈ ధర్మశాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వారు, ఆసక్తి కలిగిన వారు మాత్రమే ప్రయాణమై ఆ ప్రాంతం వరకు వచ్చారు. కాబట్టి మనలో కూడా మరి ఈరోజు ఈ యొక్క నెగ్లెక్ట్ చేయబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము యేసుక్రీస్తుని చూపించడానికి, యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రచారం చేయడానికి మన ప్రవర్తనను సిద్ధం చేసుకోవాలి. మరి ఆ విధంగా ఒక బైబిల్ నుండి ఒక వచనాన్ని చదివించి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. ఏమన్నా చదవగలుగుతారా? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. మరి వీరి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. నీతి మార్గములో నడిపించడానికి ఎవరైతే తమ బంధువులను, మిత్రులను, స్నేహితులను తిప్పుతారో వారు తారల్లాగా నిరంతరం ప్రకాశిస్తారు. శ్యామ్ గారు అదే పనిచేస్తున్నారు. అనేకులను దేవుని వైపు నడిపిస్తూ ఉన్నారు, నీతి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క వచనాన్ని ఆధారం చేసుకొని నీతి మార్గంలో, యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మార్గంలో మనల్ని తెలిసిన వాళ్ళందరినీ నడిపించాలని మరి కోరుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు, వాక్యం ద్వారా బలపరిచారు. వాక్యంలో ఉన్నటువంటి సమస్త మర్మాలని కూడా మేము గ్రహించడానికి సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు. తండ్రి, వాక్యం ఇచ్చినటువంటి మీ దీనదాసుని కుటుంబాన్ని తొలిచర్యను మీరు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి మీ దాసుడు శ్యామ్ గారి కుటుంబాన్ని మీరు బలపరిచి మరి ఈ సమయంలోనైనా కేక్ కట్ చేస్తుండగా రుచికరమైనటువంటి పదార్థం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందారు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ కేకును ఈ కేకును కట్ చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే జీసస్, హ్యాపీ బర్త్డే జీసస్, హ్యాపీ బర్త్డే మై లార్డ్ జీసస్, హ్యాపీ బర్త్డే జీసస్. నా ఫోటో తీయన్న బాగా. అరే పాపపు సంఖ్యలు తెంచిన రోజు, శాపపు ముసుగులు తొలగిన రోజు. పాపపు సంఖ్యలు తెంచిన రోజు, శాపపు ముసుగులు తొలగిన రోజు. నా యేసు జన్మదినం నాకెంతో ఆనందం. నా యేసు జన్మదినం నాకెంతో ఆనందం. హ్యాపీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్.
పాపపు సంఖ్యలు తెంచిన రోజు, శాపపు ముసుగులు తొలగిన రోజు. మరి ఈ సమయంలో యేసు ప్రభు వారు వెలుగుగా ఈ లోకానికి వచ్చినదానికి గుర్తుగా మనం అందరం కూడాను క్యాండిల్స్ వెలిగించుకొని ఆ వెలుగుని లోకానికి ప్రకటిస్తూ ఉన్నాము. యేసు లోకానికి వెలుగుగా వచ్చి ఒక్కొక్కరినిగా వెలిగించినటువంటి రీతిగా మరి ఇక్కడ వెలిగించబడినటువంటి క్యాండిల్ ఒకళ్ళకొకళ్ళు మీరు మరి అందరూ కూడాను ఒకరి తర్వాత ఒకరు వెలిగించబడినటువంటి క్యాండిల్ను వారు వెలిగించుకుంటూ యేసు క్రీస్తు వారు ఎలాగైతే లోకాన్ని వెలిగించాడో ఆ రీతిగా మనం కూడా క్యాండిల్స్ వెలిగించి ఆ వెలుగును మనము ప్రకటిద్దాము. Wish you all happy Christmas. Happy Christmas. క్యాండిల్స్ లేవనా అట్లా లేవన్నా ఇప్పుడు చూడు ఆయన చూడు. ఈ సమయంలో మనమందరూ ఇలాగ క్యాండిల్స్ పైకి ఎత్తి పట్టుకోండి, జాగ్రత్తగా పక్క వాళ్ళని గమనించండి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. I got